రోజువారీ కూలికి 22 లక్షల రూపాయల జీఎస్టీ కట్టాలని నోటీసులు రావడం సంచలనంగా మారింది. కూలికి వెళ్తే కానీ పూట గడవని వ్యక్తి ఏకంగా ₹1 కోటి వ్యాపారం చేశావని, దానికి జీఎస్టీ వడ్డీ కలిపి మొత్తం 22 లక్షలకు పైగా ట్యాక్స్ కట్టాలని విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నోటీసులు పంపించారు. దీంతో సదరు కూలీ షాక్ గురయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెట్రుగొండ మండలం చండ్రుగొండకు చెందిన జానపాటి వెంకటేశ్వర్లు స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఉండడానికి సరైన ఇల్లే లేని వెంకటేశ్వర్లకు తన పేరుతో విజయవాడ కేంద్రంగా భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరుతో 2022లో గ్రానైట్ వ్యాపారం పేరుతో ఒకే రోజు ₹1 కోటి వ్యాపారం చేసి వాటికి సంబంధించిన జీఎస్టీ చెల్లించలేదంటూ విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నోటీసులు అందజేశారు. నోటీసులు కూడా చదవడం రాని వెంకటేశ్వర్లు తెలిసిన వారితో చదివించుకోగా విషయం తెలిసి షాక్ గురయ్యాడు. తన పేరుతో నోటీసులు రావడం ఏటని తెలిసిన వారిని తీసుకుని విజయవాడ కార్యాలయంకు వెళ్లగా దిమ్మ తిరిగే నిజాలు తెలిశాయి. తన పేరుతో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తదితర డాక్యుమెంట్లు చూడగానే తనకు ఎవరో మోసం చేసినట్లు నిర్ధారణకు వచ్చాడు. ఇలాంటి వారు ఇంకొంతమంది కూడా ఉన్నారని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. రెక్కాడితే కానీ డొక్కాడని తనను రక్షించాలని వేడుకుంటున్నాడు. ఈ నోటీసు విజయవాడ నుంచి నాకు వచ్చింది. ఇది ఏ నోటీస్ అనేది నాకు తెలియదు. చదివించిన వాళ్ళతో చదివిస్తే విజయవాడ నుంచి పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి జీఎస్టీ కంపెనీ నుంచి వచ్చిందని చెప్పారు. చెబితే అసలు ఇదేంటి ఏంటి కారణం అని అడిగితే ఏదో వ్యాపారం చేశారని నీకు జీఎస్టీ కట్టాలని వచ్చిందని చెప్పారు. చెబితే అది మనకి సంబంధం లేదు, మనం జీఎస్టీ మనం వ్యాపారం చేసింది ఏం లేదు, మనకి తెలియదు కదా అని పక్కన పెట్టి మన కూలి పని ఏదో మనం కూలి పనికి పోతా ఉంటే వాళ్ళు విజయవాడ నుంచి మేడం గారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అసలు ఎందుకు ఫోన్ చేశారు ఏంటని అడిగితే, బాబు ఇక్కడ సంగతి నీకు నోటీసు పంపించినాం కదా, నువ్వు వ్యాపారం చేసినావు అది అని చెప్పారు. చెప్తే మేడం నాకు ఎటువంటి సంబంధం నాకు లేదు అని చెప్పాక కూడా ఒకసారి మీ ఊరు స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకోమన్నారు, లేదా వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వమన్నారు. అది ఆ కంప్లైంట్ ఎట్లా చేయాలి ఏందనేది తెలియదు. మనకి తెలియక ఇన్ని రోజులు ఎట్టున్నాం. ఉన్న తర్వాత ఇది జరిగింది. ఇప్పుడు ఇది ఏం జరిగేది ఏంది తెలియదు. నాకైతే ఈ ప్రూఫ్లు అనేది ఎటు ఆడించిపోయినాయి ఏంది అనేది నాకైతే ఏది తెలియదు. ఈ నోటీస్ సారాంశం ఏంటంటే, ఈయన పేరు మీద ఈయన ప్రమేయం లేకుండా జీఎస్టీను పాన్ కార్డు, ఆధార్ కార్డు ఎట్లా సంపాదించారు సైబర్ క్రైమ్ ఉన్న ఈ ప్రపంచంలో సంపాదించి ఈయన పేరు మీద ఒక భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి 2022-23 కాలంలో ₹1 కోటి టర్న్ ఓవర్ దాకా చేసి 22 లక్షలు ప్రభుత్వానికి ఎగ్గొట్టింది కాక లీగల్ గా ఈయన ఇరికిచ్చారు. ఈయన పరిస్థితి రోజువారికి ఇల్లు పరిస్థితి మనం చూడొచ్చు. రోజువారి కూలికి పోతే తప్ప పూడగడిన పరిస్థితి. భార్య, 2 పిల్లగాలు వీళ్ళు కూలికి వెళ్తే తప్ప వెళ్ళదు. ఇలాంటైనా ₹1 కోటి వ్యాపారం చేసి 22 లక్షలు జీఎస్టీ ఎట్లా కట్టగలడు? ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి దయచేసి సైబర్ నేరగాళ్ళు ఇట్లాంటివి చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం స్పందించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకోకుండా చూడాలి. రోజువారీ కూలీకి 22 లక్షల రూపాయల జీఎస్టీ కట్టాలని నోటీసులు రావడం సంచలనంగా మారింది. కూలీకి వెళ్తే కానీ పూటగడని వ్యక్తి ఏకంగా ₹1 కోటి వ్యాపారం చేశారని, దానికి జీఎస్టీ వడ్డీ కలిపి మొత్తం 22 లక్షలకు పైగా ట్యాక్స్ కట్టాలని విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నోటీసులు పంపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, చెప్పండి. థ్యాంక్ యూ అనిషా. ఏదైతే కూలికి వెళ్తే గానీ పూటగడని వ్యక్తికి ఏకంగా ₹1 కోటి వ్యాపారం చేశానంటూ 22 లక్షల రూపాయలు జీఎస్టీ కట్టాలని నోటీసు వచ్చినటువంటి ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో చోటు చేసుకుంది. ఏదైతే చండ్రుగొండ మండలంలో కేంద్రానికి చెందినటువంటి నిరుపేద కూలీ జానపాటి వెంకటేశ్వర విజయవాడలో కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం అసిస్టెంట్ కమిషనర్ నుంచి గత నెల ఏదైతే నోటీసు పంపించారో 2022లో
భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరిట కోటి మేరకు గ్రానైట్ వ్యాపారం చేశారని అందుకు సంబంధించినటువంటి జీఎస్టీ చెల్లించాలంటూ కూడా ఆ నిరుపేద రైతుకైతే నోటీసు పంపించడంతో ఆ రైతు అవాక్కయ్యాడు. ఈ నెల 4న నోటీసు అందుకున్నటువంటి వెంకటేశ్వర్లు ఏదైతే విజయవాడలోని సదర చిరునామాకు ఏదైతే నోటీస్ వచ్చిన చిరునామాకు అయితే అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజ్ కార్యం లేదని అయితే అతను తెలియడంతో వ్యాపార లైసెన్స్ ఎలా వచ్చిందంటూ కూడా అతను వాపోయిన పరిస్థితి. కనీసం అతనికి 2022లో ఆ పాన్ కార్డు కూడా లేదని 6 మాసాల క్రితమే నేను దరఖాస్తు చేసుకున్నాను. అప్పటికి కూడా లేని పక్షాన తనకి తెలియకుండానే అతడు ఆధార్ కార్డు ఎవరో ఒకరు సంపాదించి దాని ద్వారానే పాన్ కార్డు పొంది 2022లో గ్రానైట్ వ్యాపారం చేసినట్టు తెలుస్తుంది. చంద్రగండలో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి తనకు జీఎస్టీ నోటీస్ రావడంతో ఏమిటని బాధితుడైతే లబోదిమంటున్నాడు. స్థానికుల సహాయంతో అయితే పోలీసులను ఆశ్రయించాడు. నాకు న్యాయం చేయాలి, నాకు తెలియకుండా నా పేరుపై ఎవరో వ్యాపారం మొదలుపెట్టి నాకు జీఎస్టీ వచ్చేలా చేశారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. గ్రామాల్లో ఇదైతే సంచలనం రేపిందని చెప్పొచ్చు. అనుష. రైట్ తిరుపతిరావు, థ్యాంక్ యూ.